వ్యవసాయంలో ప్రధానమైన సమస్య ఏంటంటే సరైన సమయానికి సరైన కూలీలు అందుబాటులో ఉండకపోవడం. వ్యవసాయంలో పనులు లేవు అనేది ఒకటి. ఇంకొక సైడ్ ఏంటంటే కూలీలు ఉన్నా కానీ రైతుల వరకు చేరడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళేమంటారా, రైతులు మాకు కూలీలు దొరకడం లేదని వాళ్ళది. ప్రతి దానికి ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉన్నది. అంటే మనకి ఏదన్నా గ్రాసరీస్ కావాలంటే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాం. బైక్స్ ఏమైనా కావాలంటే ర్యాపిడో ఊబర్ ఉంది. అలా రైతులకంటూ ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ అంటూ లేదు. యాప్ చూసుకొని ఎవరికి అవసరమైతే పనిచేసే పరిస్థితికి వచ్చేసారు. రోజుకి అగ్రికల్చర్లో స్టార్టప్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. ఇన్ అగ్రికల్చర్, అగ్రిటెక్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇన్నోవేషన్. సో మనకి టైప్స్ ఆఫ్ జాబ్స్ అని ఉంటాయి అన్నమాట. వైట్ కాలర్, బ్లూ కాలర్, గ్రే కాలర్. రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది. బ్లూ కాలర్స్ అంటే డైలీ వేజెస్ కానీ వర్కర్స్ వాళ్ళని బ్లూ కాలర్స్ అంటారు అన్నమాట. రెండోది బ్లూ కాలర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్. సంజీవిని ప్రాజెక్ట్ ఓకే రైట్. నేచురల్ ఫార్మింగ్ అనేది వస్తుంది అనమాట. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ముందుకు తీసుకెళ్ళడం చేస్తూ ఉన్నారు. మనం ఒకప్పుడు నీళ్లు తోడాలంటే ఒక డ్రమ్ ఉంటుంది, ఇట్లా రొటేట్ చేయగానే దానికి ఏమవుతుందంటే ఇక్కడున్న వాటర్ జస్ట్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఉంటుంది అనమాట. రంగస్థలంలో చూపిస్తారు కదా చిట్టిబాబు క్యారెక్టర్, అట్లా ఇంజిన్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫెర్టిలైజర్స్ కొడుతున్నారు. ఆల్రెడీ వచ్చేసి ఇంకేం అడ్వాంటేజ్ దాంట్లో మీరు కొత్తగా విని ఉంటారు పదం డ్రోన్ సిటీ. సో డ్రోన్ సిటీని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టాం. సో దీని ద్వారా ఎప్పుడైనా సరే రైతులకి ఆదాయం పెరగాలంటే ఖర్చు కూడా తగ్గాలి. సో మట్టితో కేవలం మాట్లాడేది ఓన్లీ రైతు అన్నమాట. సో కంప్యూటర్స్ అనేవి మాట్లాడలేవు. గూగుల్ జెమినైకి ఇస్తున్నారు, యాడ్స్ ప్రాంప్ట్ ఇస్తున్నారు. మీకు మహేష్ బాబు పక్కన కావాలితే మహేష్ బాబు పక్కన, లేదంటే ఎవరి పక్కన కావాలితే ఎవరి పక్కన మీకు డెఫినెట్లీ బిగ్ కాంపిటీషన్ ఇస్తావు వాళ్ళు. సో నువ్వు అనుకుంటున్నావు వాళ్ళని ఎదురించి నిలబడగలలేదు. సో దీనివల్ల ఏంటంటే జనాలకి ఎక్స్పీరియన్స్ కావాలి. జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఎందుకు, ఇవన్నీ అవసరమా, ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. సో అలాగే ఉంది. మరి నువ్వు ఇప్పుడు దీన్ని పట్టుకుని ఉంటే నువ్వు అన్నట్టుగా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. సో అలా ఫేస్ చేస్తావు. పోయింది లాస్ట్ వరకు ఫైట్ చేశాను, ఇంకా చిరాకు వచ్చింది. చూసుకున్నట్లయితే చాలామంది ఫార్మింగ్ అనేది వదిలేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ఫార్మింగ్ పట్టుకుని రాణించేది ఏది లేదని చాలామంది. మనం 90sలో చూసుకుంటే ఒకప్పుడు బిల్ గేట్స్ గారు వచ్చారు, అప్పుడు ఐటీ రెవల్యూషన్ అనేది జరిగింది. సో రీసెంట్గా బిల్ గేట్స్ గారు వచ్చారు, కానీ ఎక్కువ మీరు అబ్జర్వ్ చేసుకుంటే తన ఫార్మింగ్ సెక్టర్లోకి వెళ్ళారనమాట. సో ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ ఫార్మింగ్ మీద వస్తుంది, హెల్త్ మీద వస్తుంది, 2 ప్రాజెక్ట్ వస్తుంది. హెల్త్ మీద వచ్చి ఒకటి సంజీవిని ప్రాజెక్ట్ అనమాట. సంజీవిని ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే, ఇటీవల కాలంలో మాట్లాడుతున్నాను ఆ ప్రాజెక్ట్ సంజీవని. సో సంజీవిని ప్రాజెక్ట్ ఏముంటుందంటే సేమ్ మీ హెల్త్ రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేస్తుంది. ఈరోజు డిజిటల్ హెల్త్ రికార్డ్స్, మీ ఆరోగ్యం మొత్తం కంప్యూటరైజ్ చేస్తాం.